హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎర్రంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు క్యాప్సికమ్తో టేస్టీగా కర్రీ చేసి చూపించబోతున్నాను. చాలా చాలా కమ్మగా అనిపిస్తుంది. ఈ కర్రీ చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. మీరు వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా క్యాప్సికమ్ తీసుకుని దానిపైన ఉన్న తొడిమెను కట్ చేసుకోండి. ఇప్పుడు దానిని పొడవుగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇలా అడ్డంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఫ్రెండ్స్, క్యాప్సికమ్ అంటే సింపుల్గా క్యాప్సికమ్ కర్రీ కాదండి, మెంతి కూర కూడా యాడ్ చేసి కర్రీ చేయబోతున్నాను. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా క్యాప్సికమ్ అంతా కూడా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మెంతి కూరను కూడా చివరనున్న వేర్లను కట్ చేసుకుని శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిని కూడా గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక అరకప్పు తీసుకోండి. కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకుని ఒక బిర్యానీ ఆకు కట్ చేసి వేసుకోండి. కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకుని అవి బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక అరకప్పు వేసుకోండి. వీటిని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి. ఇలా మూత పెట్టుకుని కొంచెం సేపు మగ్గించుకున్నట్లయితే ఆనియన్స్ అనేవి త్వరగా మగ్గిపోతాయండి. మూత తీసుకుని చూసుకున్నట్లయితే మగ్గాయి కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలా వేసేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో ఆనియన్స్తో పాటు బాగా మగ్గించుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కర్రీకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అవి 2 ముక్కల్లో బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోండి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసుకుని చూసుకున్నట్లయితే క్యాప్సికమ్ చక్కగా మగ్గిందండి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న మెంతి కూరను కూడా అలా కడుక్కుని వేసేసుకోండి. వీటిని కూడా ఆయిల్లో క్యాప్సికమ్తో పాటు బాగా మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత కారాన్ని యాడ్ చేద్దాం. నేను 1 టేబుల్ స్పూన్ 1.5 టేబుల్ స్పూన్ కారం వేసానండి. మీరు కారం మీ ఘాటుకి తగ్గట్టుగా యాడ్ చేసుకుని ముక్కలు ములిగే వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ మసాలా పొడి వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని వీటిని బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకోండి. వాటర్ అన్నీ కూడా ఎగిరిపోయి కర్రీ అనేది చిక్కబడే వరకు ఉడికించుకోండి. ఒకసారి మూత తీసి చూసుకున్నట్లయితే వాటర్ మొత్తం కూడా ఎగరటం స్టార్ట్ అయ్యాయి కదా. ఇప్పుడు వాటర్ని టేస్ట్ చూడండి. సాల్ట్ కానీ కారం కానీ చాలకపోతే యాడ్ చేసుకోండి. ఇది పల్లీల పొడి అండి. పల్లీలను ఫ్రై చేసుకుని పై పొట్టంతా తీసుకుని గ్రైండ్ చేసుకుని ఆ పౌడర్ని ముందుగానే స్టోర్ చేసి పెట్టుకున్నానండి. దానిలో నుండి 2 టేబుల్ స్పూన్లు పల్లీల పొడి వేశాను. మీరు కూడా ముందుగా ఇలా ప్రిపేర్ చేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఇలాంటి కర్రీస్లో అప్పటికప్పుడే మనం వేసుకుని కర్రీస్ని టేస్టీగా వండుకోవచ్చు. ఇంకా కూర అంతా కూడా బాగా చిక్కబడి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మెంతి కూర రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.